హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా దొంగ కాకులు అనే కథను చెప్పబోతున్నది కుడుపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక అడవిలో ఒక రామచిలక ఉండేది. ఆ రామచిలక చాలా మంచిది. హాయిగా ఆడుతూ పాడుతూ అందరితో కలిసిమెలిసి తిరిగేది. ఒకసారి ఒక కాకుల గుంపు ఆ అడవిలోకి చేరింది. అవి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఈ రామచిలక కనబడింది. మాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు. ఆహారం తినక చాలా రోజులైంది. ఏవైనా గింజలు దొరికే చోటు చూపించగలవా అని అడిగాయి. రామచిలక చాలా మంచిది కదా, అది కాకులకు ఆహారం దొరికే చోటు చూపించింది. కాకులు సంబరంగా తిని సంతోషంగా ఆటలు ఆడాయి, పాటలు పాడాయి. కాకులకు చిలకకు పరిచయం బాగా పెరిగింది. ఒకరోజు కాకులు రామచిలకతో, ఈ అడవికి కొంత దూరంలో ఒక ఊరు ఉంది. అందులో ఒక మంచి మామిడికాయల తోట ఉంది, రా పోదాం అని పిలిచాయి. రామచిలక సరే అంది. విషయం తెలిసిన మిగతా చిలుకలు, ఎందుకు ఆ కాకులతో అలా తిరుగుతావు? అవి చాలా దొంగవి. అందరినీ మోసం చేసి ఆహారం తిని పారిపోతూ ఉంటాయి. నీవు వాటి వెంట ఉంటే ఏదో ఒకరోజు ఆపదలో పడతావు అని మంచి మాటలు వినిపించాయి. చిలుక వాటి మాటలు వినలేదు. కాకులతో పాటు ఎగురుతూ తోటకు చేరుకుంది. అవి దొరికిన కాయలు గింజలు గబగబా తింటూ అరిచి గోలగోల చేయసాగాయి. చిలుక కూడా ఒక మంచి మాగిన మామిడి పండు మీద వాలి కొరికి తినసాగింది. కాకులు గోలకు నిద్రపోతున్న తోటమాలి లేచాడు. ఒక రాయి తీసుకుని కాకుల మీదకు విసిరాడు. కాకులకు ఇది అలవాటే. రాయి తగలక ముందే అవి దొరకకుండా ఎగిరిపోయాయి. చిలుకకు ఇది ఏమీ తెలియదు. హాయిగా పండు తింటూ ఉంది. తోటమాలి విసిరిన రాయి తగిలి కింద పడి దొరికిపోయింది. పంజరంలో బందీ అయ్యింది. చెడు సహవాసం చేసినందుకు ఫలితం అనుభవించింది. కథ అర్థమైందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.